అనదర్ డే అనదర్ అమేజింగ్ ట్రేడ్. సో ఇక్కడ చూస్తే గోల్డ్ 1 అవర్ చార్ట్. సో ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిల్ వచ్చి రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది 30 మినిట్స్. సో ఎప్పుడంటే నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందో నేను బై చేశాను. సో 1 అవర్ కూడా చాలా బాగుంది. సో వన్స్ లిక్విడిటీ గ్రాప్ చేసి బాటమ్ విక్ వేసి ఫ్లిప్ అయింది. సో వన్స్ ఎప్పుడంటే ఫ్లిప్ అయిందో 1 అవర్లో కూడా ఎంట్రీ తీసుకోవడం జరిగింది. సో స్టాప్ లాస్ వచ్చి సపోర్ట్ కింద. సో నేను క్యాండిల్ విక్ కూడా పెట్టలేదు, కొంచెం బఫర్ ఇచ్చి సపోర్ట్ కింద పెట్టాను. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం 150 పిప్స్ రన్ అవుతుంది. సో ఇది ఒక జైంట్ మో, జస్ట్ ఒక్క లాట్తో ఎంటర్ అయ్యాను $1000 రిస్క్ తీసుకుని. యాజ్ ఆఫ్ నో $1500 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో ఇంకా నేను పార్సల్స్ కూడా సెక్యూర్ చేయలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా ఫర్దర్గా వెళ్తుందని, లేదంటే స్టాప్ లాస్ బ్రేక్ అని తెచ్చి హోల్డ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బయట ఎకనామిక్ కండిషన్స్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా వరిస్ట్గా ఉన్నాయి. సో ట్రంప్ గారు చేసే స్టేట్మెంట్స్ అసలు గోల్డ్ ఆల్ టైమ్ హైని ట్యాప్ చేస్తూనే ఉంది. అంటే ఆయన చేసిన స్టేట్మెంట్స్ వల్ల మీరు చూస్తే గ్రీన్లాండ్కి సంబంధించి స్టేట్మెంట్స్ ఆయన చేస్తున్నారు కదా, అవసరం అంటే మిలిటరీని కూడా మేము యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో దాని గురించి మనకి గోల్డ్ అనేది ఇంత మ్యాసివ్గా మూవ్ అవబోతుంది, అంటే మూవ్ అవుతుంది. సో ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తుంది. సో 5000 మార్క్ తప్పకుండా మనం ఈ మంత్లో చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో 5000 ఎప్పుడో ఇయర్ ఎండ్ వెళ్తుంది అన్నారు, కానీ జస్ట్ మంత్ ఎండ్ అంటే జాన్ ఎండింగ్ కల్లానే 5000 మార్క్ చూసేలాగా ఉన్నాం. సో లెట్స్ ఇంకా ఈ ట్రేడ్ విషయానికి వస్తే హియర్, సో ట్రేడింగ్ వ్యూలో కూడా కంప్లీట్గా సెటప్ విషయానికి వస్తే బ్రేక్అవుట్ ఎంట్రీ. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సో 10 o'clock అనేది మన ట్రేడింగ్ టైం కాదు కదా అని. ఐ నో సమ్ టైమ్స్ మనం వాల్యూమ్ ట్రస్ట్ చేయాలి. సో ఓన్లీ టైంనే కాదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్స్లో స్ట్రెంత్ అనేది ఏ మాత్రం తగ్గలేదు. సో మార్నింగ్ చూసారా ఎలాంటి జైంట్ క్యాండిల్స్, సో ఏషియన్ సెషన్ మొత్తం. సో కాబట్టి కొన్నిసార్లు మనకి టైమే కాదు, క్యాండిల్ స్ట్రెంత్ అండ్ వాల్యూమ్, బయటన జరుగుతున్న ఎకనామిక్ కండిషన్స్, ఫండమెంటల్ న్యూస్, సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో అలాంటప్పుడు మనం టైంని పక్కన పెట్టవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనం టైం ఎందుకు చూస్తాం? వాల్యూమ్ గురించి. సో ఆల్రెడీ వాల్యూమ్ ఉన్నప్పుడు సో టైంతో పని ఏముంది? సో అందుకు ఈ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో ప్రతిసారి ఈ టైంలో వాల్యూమ్ ఉండదు. సో మీకు ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు నార్మల్ టైంలో తీసుకోకూడదు అనేది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం హియర్ ఈజ్ అవర్ గ్రూప్. సో హోప్ మీరు అందరూ ఉన్నారు అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ గ్రూప్లో అడగండి, ప్రతి క్వశ్చన్కి మన వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.